ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎంత దరిద్రంగా ఉందో, వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో, అసలు రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయో, అసలు నిజంగానే భారతదేశంలో ఎక్కడ ఇంత ఘోరంగా ఉండదేమో అనిపిస్తుంది. పుస్తకాలు రాయొచ్చులేండి ఘోరాల మీద, కానీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకోండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మామూలుగా లాజికల్గా, లీగల్గా, ప్రాక్టికల్గా చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. సిబిఐ విచారణ చేస్తూ ఉంది. విచారణ ఏందో చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ పక్కన పెట్టేసి మొత్తం అవినాష్ రెడ్డి చుట్టే పోసేయాలి. మొత్తం అవినాష్ రెడ్డి గారికే పోయాలి. ఎందుకయ్యా అవినాష్ రెడ్డి ఎందుకు చంపారు అని అంటే వీళ్ళ సమాధానం ఏంది? పోటీగా వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీ స్థానానికి పోటీ వస్తున్నాడని ఎక్కడ చెప్పారు వివేకానంద రెడ్డి గారు? ఎవరికి చెప్పారు? బయట ఏమన్నా మాట్లాడారా? అదే అవినాష్ రెడ్డి గారికి ఎంపీగా ఓట్లేసి గెలిపించమని ఎన్నికల ప్రచారం చేశారు కదా, ఆ ప్రచార వీడియోలు ఉన్నాయి కదా, ఆ ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు చెప్పారు కదా. అసలు ఏ విధంగానూ కాంపిటీషన్ కాదు కదా, అప్పటికే అవినాష్ రెడ్డి గారు ఎంపీ కదా. మరి ఏ విధంగా చూసినా కూడా ఆ వాదనకు ఒక్క ఆధారం లేదు కదా, అంటే అది అంది సంబంధం లేదు. అదే అవినాష్ రెడ్డికి పోయాలి. మొత్తం అంతా మీడియా చర్చలు గిచ్చలు అన్నీ ఇవే, మొత్తం అన్నీ ఇవే పూసుకుంటూ పోతారు. దీని చుట్టూ ఒక సినిమా వచ్చారు. ఆ సినిమా వచ్చి చాలా విషయాలు చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా ఆ సినిమాలో చర్చించారు. ఒక్కసారిగా మళ్ళీ వీళ్ళు అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో అఫిడవిట్లు అంటారు సుప్రీంకోర్టులో, నెక్స్ట్ ఇక్కడ సునీత గారు హైకోర్టులో ఒక పిటిషన్ అంటారు. వివేకానంద రెడ్డి గారి పిఏను అవినాష్ రెడ్డి గారిని వాళ్ళని కార్నర్ చేస్తారు. వివేకానంద రెడ్డి పిఏ వచ్చి మళ్ళీ చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏది విచారణ సాగదు. అండ్ ఈరోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, చాలా కీలకమైన విషయాలు మాట్లాడారు. ఆయన ఏమంటారు? అసలు రెండో పెళ్ళి అనే కోణం, అది ఎవరికి నచ్చలేదు అనే కోణంలో విచారణ ఎందుకు చెయ్యరు అన్నది ఆయన రైజ్ చేసిన ఒక ప్రశ్న. ఆస్తి తగాదాలు, ఆస్తి రెండో పెళ్లి జరిగి ఇంకా ఒక కొడుకే, ఆ కొడుకు ఆస్తి పోతే తట్టుకోలేని వాళ్ళు ఎవరే ఉంటారు, ఆ కోణంలో విచారణ ఎందుకు చేయరు? అండ్ ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు పడగలెత్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? ఆయన అనడం సునీత గారు ఇచ్చారా, చంద్రబాబు గారు ఇచ్చారా చెప్పాలి అంటున్నారు శివప్రసాద్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన ఇంకొక కీలక పాయింట్ చెప్పారు. ఇందులో వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉన్నటువంటి దస్తగిరి, ఆ దస్తగిరి తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా అంట. దస్తగిరి తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తున్నారు. ఆయన తరపున సిద్ధార్థ లూత్రా ఉన్నాడు. మామూలుగా అయితే గంటకు 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత లాయర్. మరి దస్తగిరికి ఎందుకు పని చేస్తున్నారు? 2 లక్షలు గంటకి ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు గారి లాయర్ ఎందుకు వచ్చారు? అంటే చంద్రబాబు గారు, సునీత గారు దీన్ని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రక్త కుమారుకులు అవినాష్ రెడ్డికి పోయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 6 ఏళ్ల నుంచి మీరు వచ్చి ఇదే. అసలు నిందితులు ఎవరు అనే దాని కోణంలో విచారణ చేయనివ్వట్లేదు. అలా విచారణ చేసే అధికారులను ఉండనియట్లేదు. ఒక లేడీ అధికారిని కూడా ఆ విధంగా తప్పించారు అని చెప్పి. ఇంట్రెస్టింగ్. దస్తగిరికి లాయర్ సిద్ధార్థ లూత్రానా? చంద్రబాబు గారు సొంత లాయరే కదా. నిజమే, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, గంటకు 2 లక్షలు ఈజీగా తీసుకుంటారు. మరి దస్తగిరికి ఎవరు పని చేయిస్తున్నారు? ఎందుకు పని చేయిస్తున్నారు? ఎవరికి ఏం ప్రయోజనాలు లేకుండానే సిద్ధార్థ లూత్రా వచ్చి దస్తగిరికి పని చేస్తున్నాడు. దస్తగిరి జస్ట్ ఒక లీజుగా తీసుకొని, బాడీగా తీసుకుని ఆటో తోలుకునే వ్యక్తి. ఇప్పుడు పెద్ద ఏమంటారు, ఫార్చునర్లు వేసుకొని, సెక్యూరిటీలను పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి నేను వచ్చేది ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు అడుగుతున్నారు, అసలు కోట్ల డబ్బులు ఎట్లా వచ్చాయి? సిద్ధార్థ లూత్రా ఎట్లా పని చేస్తున్నాడు? ఎవరు పని చేస్తున్నారు అని. ఎంత దారుణంగా ఉంటాయి అంటే వ్యవస్థలు, మనుషులు, మీడియా అనేటివి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూ వీళ్ళు మాట్లాడి, వీళ్ళు పెట్టే చర్చలు, వీళ్ళు చేసే విమర్శలు, వీళ్ళు చేసే వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్. ఆ తమ్మనాయిల్లో ఎవరెవరో ఫోటోలు పెడతారు, ఎంతో పెడతారు.